వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఈ నెల ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర గుడ్ వైబ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇక మంత్ ఎండ్ లో ఎలాగూ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఈ నెల మొత్తం వరుస పెట్టి అప్డేట్స్ తో ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతూనే ఉన్నారు. సేమ్ సీన్ అక్టోబర్ లో కూడా రిపీట్ అవ్వబోతోంది. స్టార్ హీరోలందరూ అప్కమింగ్ మూవీస్ అప్డేట్స్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మరి స్టార్ మూవీ అప్డేట్స్ ఏంటి, ఎప్పుడు రాబోతున్నాయి? అక్టోబర్ అదిరిపోయే అప్డేట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతోంది. వరుస పెట్టి నెక్స్ట్ మంత్ ఇంట్రెస్టింగ్ సినిమాల అప్డేట్స్ ఇవ్వబోతున్నారు స్టార్ హీరోలు. ప్రభాస్ రాజాసాబ్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. అందులోనూ ఈ మధ్య వరుసగా సీరియస్ యాక్షన్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ లాంగ్ గ్యాప్ తర్వాత హారర్ ఎంటర్టైనర్ చేస్తూ ఉండడంతో రిలీజ్ అయ్యే పాట మీద ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు జనాలు. నెక్స్ట్ మంత్ అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే రోజు ఈ సాంగ్ రిలీజ్ కాబోతోంది. ఒక్క గ్లిమ్స్ తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో పెంచేశారు రామ్ చరణ్. బుచ్చిబాబు రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది నుంచి ఇప్పటి వరకు గ్లిమ్స్ తప్ప పెద్దగా ఏం రిలీజ్ చేయలేదు. అయితే ఈసారి ఏకంగా సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు. ఆల్రెడీ క్యారెక్టర్ హింట్ ఇచ్చేశారు కాబట్టి ఈసారి అంతకు మించి పవర్ఫుల్ సాంగ్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అఫీషియల్ గా ఇవ్వలేదు. సినిమా పోస్టర్ తప్ప ఎలాంటి కంటెంట్ రిలీజ్ కాలేదు. అయితే నెక్స్ట్ మంత్ మాత్రం టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి డ్రాగన్ అని టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తున్నా దీనికి ఎన్టీఆర్ యాక్షన్ గ్లిమ్స్ యాడ్ చేసి వచ్చే నెల రిలీజ్ చేస్తోంది టీమ్. యంగ్ హీరోల సినిమాల అప్డేట్సే కాదు, నెక్స్ట్ మంత్ ఫుల్ స్పీడ్ లో ఉన్న సీనియర్లు కూడా అప్డేట్స్ విషయంలో ముందున్నామంటున్నారు. అందుకే వరుస పెట్టి చిరంజీవి, బాలయ్యతో పాటు మరికొంతమంది సీనియర్లు అప్డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అనిల్ రావిపూడి సినిమా మీదే అందరి ఇంట్రెస్ట్. చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ నుంచి వచ్చే అప్డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంతా. మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న శంకర వరప్రసాద్ నుంచి అక్టోబర్ లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతోంది టీమ్. ఈ విషయం ఇప్పటికే అనిల్ రివీల్ చేయడంతో రాబోతున్న పాట మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. సార్ యాక్చువల్గా తెలుసులేవయ్యా, ఈ గ్యాంగ్ నువ్వే లీడర్. సరే, ఈ సంక్రాంతికి ఏంటి ప్లాన్ చేస్తున్నాం? సార్ వచ్చే సంక్రాంతికి మనం బాక్స్ ఆఫీస్ని రఫ్ఫాడించేద్దాం సార్. అంతొద్దమ్మా, రఫ్ఫాడించేద్దాం సార్. ఇది చాలు అంటాను కదా సార్. చాలదు, సౌండ్ పెంచో, రఫ్ఫాడించేద్దాం. ఎస్. నెక్స్ట్ మంత్ ఒకటి కాదు డబుల్ ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు బాలకృష్ణ. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 సినిమాతో ఎంగేజ్ అయి ఉన్నారు. ఈ సినిమా కాకముందే గోపీచంద్ మలినేని సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాతో పాటు క్రిష్ తో కొత్త సినిమాని దసరాకి అనౌన్స్ చేయబోతున్నారు బాలయ్య. వచ్చే నెలలో కొత్త సినిమా అనౌన్స్మెంట్ తో పాటు అఖండ 2 నుంచి పవర్ఫుల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. మాస్ జాతర చేద్దామని వినాయక చవితి నుంచి ట్రై చేస్తున్న రవితేజ ఈసారి దసరాకి మాత్రం సాలిడ్ అప్డేట్ తో రాబోతున్నారు. రవితేజ, భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్స్ వచ్చి చాలా కాలం అవుతూ ఉండడంతో ఓజీ సినిమా హడావుడి అయ్యాక మాస్ జాతరని ఫుల్ గా ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో రెడీ అవుతోంది టీమ్. ఇలా వరుసగా హీరోలందరూ నెక్స్ట్ మంత్ పవర్ఫుల్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారు. మంచి రోజులు వచ్చినట్టే ఈ మధ్య కాలంలో వరుస పెట్టి ఫ్లాపుల్లో మునిగిపోయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఫ్లాపుల నుంచి బ్రేక్ పడినట్టే అని సంతోషపడుతున్నారు జనాలు. క్రేజీ కాంబినేషన్ ని, అంతకంటే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని సెట్ చేసి భారీ సినిమాల్ని బరిలోకి దింపుతున్న పీపుల్ మీడియా ఇక నిలదొక్కున్నట్టేనా? మిరాయ్ హిట్ ఫౌండేషన్ గట్టిగా వేసినట్టేనా? మైత్రి, సితారా లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్లని తట్టుకుని ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. స్టార్ మూవీస్ పెద్దగా లేకపోయినా బ్రో, ధమాకా, స్వాగ్ సినిమాలతో వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ బ్యానర్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఇలా వచ్చిందో లేదో అప్పుడే 50కి పైగా సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హడావిడి చేసేస్తోంది. అయితే సినిమాలు చేసినంత ఫాస్ట్ గా కలెక్షన్లు రాబట్టలేక డల్ అవుతున్న పీపుల్ మీడియా ఇప్పుడు మిరాయ్ తో ట్రాక్ లోకి వచ్చింది అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా ఈ సక్సెస్ వాజ్ వెరీ మచ్ నీడెడ్ అండి. మాకు అంటే వి బీన్ వెయిటింగ్, సో చాలా గ్యాప్ వచ్చింది. అండ్ దిస్ ఫస్ట్ మూవీ ఫర్ మా అమ్మాయి కృతి ప్రసాద్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. సో నేను కొన్ని సినిమాలు చేసి కంటిన్యూ చేయొచ్చు, బట్ తను చాలా సినిమాలు చేస్తుంది. సో తనకి ఫస్ట్ మూవీనే సక్సెస్ అవ్వడం ఇట్స్ వెరీ హ్యాపీ.
మిరాయ్ ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ సెన్సేషన్. హీరోగా తేజ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా డైరెక్టర్ గా కార్తిక్ ఘట్టమనేని స్కిల్స్ మీద జనాలు కాస్త డౌట్ పడడంతో మిరాయ్ డౌట్ఫుల్ గానే థియేటర్లలోకొచ్చింది. అయితే రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో స్టార్ట్ అయి హిట్ రన్ కంటిన్యూ చేస్తోంది. అందుకే 5 రోజులకే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోయింది. ఈ హిట్ తో పీపుల్ మీడియా ఇక సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే అంటున్నారు జనాలు. పీపుల్ మీడియా సినిమాల విషయంలో బోల్డ్ స్టెప్ తీసుకుని సినిమాలు చేస్తోంది. దాంతో ఆడియన్స్ లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే మిరాయ్తో మంచి హిట్ కొట్టిన టీం నెక్స్ట్ రాజాసాబ్తో ఈ వైబ్ కంటిన్యూ చేయాలని చూస్తోంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ డిసెంబర్ నుంచి సంక్రాంతికి షిఫ్ట్ అయిన ప్రభాస్ కి సంక్రాంతి సెంటిమెంట్ తో పాటు సినిమాలో ఉన్న కంటెంట్ గ్యారంటీగా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తాయని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ధమాకా తర్వాత వచ్చిన ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్ సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. అయితే మిరాయ్ మూవీతో మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని, ఇవి గ్యారంటీగా హిట్ రన్ కంటిన్యూ చేస్తాయని నమ్ముతోంది టీం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రాజాసాబ్ లాంటి పెద్ద సినిమాలతో పాటు చిన్న హీరోల కంటెంట్ రివెన్ మూవీస్ కూడా తెరకెక్కుతున్నాయి. నిజానికి రాజాసాబ్ కంటే ముందే తెలుసు కదా రిలీజ్ అవుతోంది. నీరజ కోన డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెలుసు కదా మూవీ రొమాంటిక్ కామెడీ మూవీ లేటెస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ చేస్తోంది. టిల్లుతో క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు ఈ సినిమాతో మరో హిట్ కొట్టి పీపుల్ మీడియా అకౌంట్ లో వేయడం గ్యారంటీ అన్న టాక్ స్టార్ట్ అయింది. మరోవైపు వరుసగా హిట్ మూవీస్ చేస్తున్న అడవిశేష్ హీరోగా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గూఢాచారి 2 కూడా సెట్స్ మీదే ఉంది. శేష్ మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న గూఢాచారి 2 కూడా 50 కోట్ల బడ్జెట్ తో పీపుల్ మీడియా తెరకెక్కిస్తోంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మే 1న రిలీజ్ కాబోతోంది. రకరకాల జానర్స్ లో మూవీస్ నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఇదే లైన్ లో మాకాళి, గరివిడి లక్ష్మితో పాటు రోషన్ కనకాల హీరోగా మోగ్లీ అనే యూత్ఫుల్ లవ్ స్టోరీ కూడా తెరకెక్కిస్తున్నారు. మాకాళి హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇక మోగ్లీ యూత్ ని టార్గెట్ చేస్తూ క్రేజీ స్టోరీతో రాబోతోంది. ఇలా అన్ని ప్రామిసింగ్ మూవీసే చేస్తూ ఉండడంతో ఇక పీపుల్ మీడియాకి మంచి రోజులు వచ్చినట్లే అంటోంది టాలీవుడ్. భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నా చిన్న సినిమాలు మాత్రం సత్తా చూపిస్తున్నాయి. దీంతో కంటెంట్ మీద అప్డేట్స్ ఇద్దామా లేదా అని వెయిట్ చేస్తున్న కొన్ని చిన్న సినిమాలు వరుస పెట్టి అప్డేట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి చిన్న సినిమాలు కూడా పెద్ద సక్సెస్ కొట్టబోతున్నాయా? చిన్న సినిమాల హవా కంటిన్యూ అవుతోంది. కంటెంట్ వైజ్ గానే కాదు బాక్సాఫీస్ దగ్గర కూడా దుమ్ము రేపుతున్నాయి చిన్న సినిమాలు. లేటెస్ట్ గా తేజ సజ్జా మూవీ 5 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ₹1 కోటి బడ్జెట్ తో తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ అయితే ఇంకా సక్సెస్ రన్ కంటిన్యూ చేస్తోంది. దాంతో రాబోతున్న చిన్న సినిమాల మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. బ్యాక్ టు బ్యాక్ చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. దాంతో చిన్న సినిమాలు వరుసగా అప్డేట్స్ ఇస్తున్నాయి. లేటెస్ట్ గా హర్ష రోషన్, శ్రీదేవి జంటగా బ్యాండ్ మేళం అనే చిన్న సినిమా అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. కోర్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ జంట మరోసారి బ్యాండ్ మేళంతో జత కడుతూ ఉండడంతో ఈ సినిమా మీద హైప్ స్టార్ట్ అయింది ఆడియన్స్. కెరియర్ స్టార్టింగ్ నుంచి రొటీన్ సినిమాలు కాకుండా కంటెంట్ డ్రివెన్ మూవీస్ మాత్రమే చేస్తున్న అప్ కమింగ్ ఆర్టిస్ట్ తిరువీర్ ఈసారి మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో పేరుతో హిలీరియస్ కామెడీ సినిమా అప్డేట్ ఇచ్చారు. తిరువీర్, టీనా, రోషన్ లీడ్ రోల్స్ లో సురేష్ బొబ్బిలి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రీ వెడ్డింగ్ షూట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా నవంబర్ 7న రిలీజ్ అవుతోంది. వరుసగా చిన్న సినిమాల సక్సెస్ తో హిట్ ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగుతోంది బ్యూటీ మూవీ. అంకిత్, నీలఖి లీడ్ రోల్స్ లో నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ బ్యూటీ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. యూత్ టార్గెటెడ్ మూవీ అయినా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసే కంటెంట్ కూడా ఉండడంతో సినిమా మీద అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. దీనికి తోడు సినిమా ప్రమోషనల్ వీడియోలు కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. సరిగ్గా నెల రోజుల్లో రిలీజ్ అవుతున్న మరో చిన్న సినిమా మీద కూడా ఆడియన్స్ లో అంతే క్రేజ్ క్రియేట్ అవుతోంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాగ్ మయూర్, నిహారిక లీడ్ రోల్స్ లో అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న సినిమా మిత్రమండలి. బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా సాంగ్స్, టీజర్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఒకసారి పోస్ట్ పోన్ అయిన ఈ మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ అవుతోంది. ఇలా వరుసగా చిన్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.